అందరికీ నమస్కారం. దక్కన్ పీఠభూమి చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే విష్ణుకుండినూల యుగం. సుమారుగా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు వాళ్లు నిర్మించిన కట్టడాలు, వాళ్లు పోషించిన సాహిత్యం చరిత్రలో ఒక చెరగని ముద్ర వేశాయి. పదండి, వాళ్ల అద్భుతమైన సాంస్కృతిక వారసత్వంలోకి ఒక ప్రయాణం చేద్దాం. అయితే అసలు మనం విష్ణుకుండిలను గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి? ఆంధ్రదేశ చరిత్రలో వాళ్ల ప్రభావం ఏంటి? ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వాళ్లకు ఈ ప్రశ్న చాలా కీలకం. వాళ్ల కళాత్మక ముద్రేంటో మనం కలిసి పరిశీలిద్దాం. వాళ్ళ కథను అర్థం చేసుకోవాలంటే ఈ టైం లైన్ చూడండి. ఇంద్రవర్మతో ఈ రాజవంశం మొదలయ్యింది. ఆ తర్వాత వచ్చిన మొదటి గోవిందవర్మ బౌద్ధమతానికి అండగా నిలిచారు. ఇక రెండవ మాధవవర్మ పాలనను వాళ్ల స్వర్ణయుగమని చెప్పచ్చు. కాని చివరికి కొప్పరం యుద్ధంతో వాళ్ల వైభవం నెమ్మదిగా ముగిసిపోయింది. ఈ ప్రయాణంలో ప్రతి ఘట్టం చాలా ముఖ్యం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా వాళ్ల వాస్తు, శిల్పకళ గురించి, ఆ తర్వాత వాళ్ల సాహిత్యం, భాష గురించి తెలుసుకుందాం. వాళ్లు వేయించిన శాసనాలు, వాళ్ల నాణేలు ఏం చెబుతున్నాయో చూసి, చివరగా పరీక్షల కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రివైజ్ చేద్దాం. మన మొదటి మజిలీ వాళ్ల ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్, అంటే వాస్తు, శిల్పకళ. విష్ణుకుండినులు కేవలం రాళ్లను చెక్కలేదు, వాటికి ప్రాణం పోశారు. ఆ అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు నేలమీద పెద్ద పెద్ద కొండల్ని తొలిచి గుహాలయాలు నిర్మించే సంప్రదాయానికి ఆద్యులు విష్ణుకుండినులే. ఇది వాళ్ళ ఆర్కిటెక్చర్ నైపుణ్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి వాళ్ళ కళాఖండాల్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ 4 పేర్లు నోట్ చేసుకోండి: ఉండవల్లి, మొఘల్ రాజపురం, భైరవకోన, ఇంకా కీసరగుట్ట. ఎగ్జామ్స్లో వీటి గురించి ప్రశ్నలు రావడం చాలా కామన్. వాళ్ల ఆలయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని టెక్నికల్ పదాలు తెలియాలి. మొదటిది గర్భగృహ, GARBAGRIH. తెలుగులో దీన్ని గర్భగృహ అంటారు. అంటే ఆలయంలో మూలవిరాటుండే అత్యంత పవిత్రమైన గది అన్నమాట. తర్వాత వచ్చేది ముఖమండపం, MUKHAMANDAPAM, అంటే ముఖమండపం. గర్భగృహానికి ముందు స్తంభాలతో ఉండే పెద్ద హాల్ ఇది. ఇక్కడే భక్తులు పూజల కోసం సమావేశమవుతారు. ఇక మూడోది అర్థమండపం, ARTHAMDAPAM, అర్థమండపం. ఇది ముఖమండపాన్ని, గర్భగృహాన్ని కనెక్ట్ చేసే ఒక చిన్న హాల్. ఈ 3 గర్భగృహ, ముఖమండపం, అర్ధమండపం కలిస్తేనే ఒక విష్ణుకుండిన ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పుడు ఉండవల్లి గుహల విషయానికొద్దాం. ఇది మామూలు నిర్మాణం కాదు. ఒకే ఒక పెద్ద రాతిని 4 అంతస్తుల కట్టడంగా మలిచారు. లోపల శయనిస్తున్న భంగిమలో ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు పూర్ణకుంభం కనిపిస్తోంది. ఇది వాళ్ల సంపదకు, సౌభాగ్యానికి చిహ్నం. ఇక ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడి శాసనాలలో ఉత్పత్తి పిడుగు అనే బిరుదు కనిపిస్తుంది. ఇక మొఘల్ రాజపురం సంగతి చూస్తే ఇక్కడ ఏకంగా 5 గుహాలయాలున్నాయి. వాటిల్లో 5వ గుహ శివతాండవ గుహ, అన్నిటికన్నా పెద్దది. కాని ఇక్కడి అసలు హైలైట్ ఏంటో తెలుసా? అద్భుతమైన అర్ధనారీశ్వర శిల్పం. ఇది వాళ్ల శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక. వాళ్లు కేవలం హిందూ దేవాలయాలే కట్టలేదు, బౌద్ధమతాన్ని కూడా అంతే ఆదరించారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొదటి గోవిందవర్మ మూసీ నది ఒడ్డున కట్టించిన గోవింద విహారం. ఇది వాళ్ల పాలనలో ఉన్న మత సామరస్యాన్ని మనకు చూపిస్తుంది. రాళ్లకి ప్రాణం పోసినవాళ్లు. మరి అక్షరాల సంగతేంటి? వాళ్ల కాలంలో సాహిత్యం, భాష ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన మార్పును మనం గమనించాలి. వాళ్ల ప్రారంభ శాసనాల్లో బౌద్ధమత ప్రభావంతో ప్రాకృతం వాడారు. కాని రాను రాను సంస్కృతం వాళ్ల అధికార భాషగా, సాహిత్య భాషగా మారింది. ఇది కేవలం భాష మారడం కాదు, వాళ్ల సాంస్కృతిక దృక్పథంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. విష్ణుకుండినుల సాహిత్యం అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన ఒకే ఒక్క పేరు జనాశ్రయ ఛందోవిచ్చితి. ఎగ్జామ్స్ కోసం ఈ పేరును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకింత స్పెషల్ ఈ పుస్తకం? ఎందుకంటే దీన్ని స్వయంగా ఆ గొప్ప రాజైన 2వ మాధవవర్మ రాశారని అంటారు. ఇది సంస్కృతంలో ఛందస్సు మీద ఒక మాస్టర్ పీస్ లాంటిది. కాని అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ సంస్కృత గ్రంథంలో అంబుల్లాంటి తొలి తెలుగు పదాలు కనిపిస్తాయి. ఆలోచించండి,
మన తెలుగు భాష మూలాలకు ఇది ఎంత పెద్ద ఆధారమో. విష్ణుకుండినలు చదువుకు ఎంత విలువ ఇచ్చారో చెప్పడానికి ఈ ఒక్క పదం చాలు: ఘటికాస్థానాలు. GHATIKSTANS, తెలుగులో ఘటికా స్థానాలు. ఇవి వేద విద్యను బోధించే ఉన్నత విద్యాకేంద్రాలు. సింపుల్గా చెప్పాలంటే ఆ కాలం యూనివర్సిటీలు అన్నమాట. అప్పట్లో ఘటకేశ్వర్ ఇలాంటి ఒక ప్రసిద్ధ విద్యాకేంద్రం. సరే, ఇప్పుడు మనం నేరుగా సాక్ష్యాలను పరిశీలిద్దాం. వాళ్లు స్వయంగా వదిలివెళ్లిన ఆధారాలు, వాళ్ల శాసనాలు, వాళ్ల నాణాలు, ఇవి చరిత్రతో మనల్ని నేరుగా మాట్లాడిస్తాయి. ఈ 3 శాసనాలు మనకు 3 వేరువేరు కథలు చెబుతాయి. మొదటి గోవిందవర్మ వేయించిన తుమ్మలగూడెం శాసనాలు ఆయన బౌద్ధమతానికి ఎంత సపోర్టిచ్చారో చూపిస్తాయి. ఇక రెండో మాధవవర్మ వేయించిన ఈపూరు లేదా ఖానాపూర్ శాసనాలు ఆయన సైనిక శక్తి గురించి, ఆయన చేసిన అశ్వమేధ యాగాల గురించి ఘనంగా చెబుతాయి. చివరిగా 4వ మాధవవర్మ పోలమూరు శాసనం, ఇది ఒక చంద్రగ్రహణం రోజు చేసిన భూదానాన్ని రికార్డ్ చేసింది. ఇది వారి పాలన చివరి దశకు ఒక రికార్డ్ లాంటిది. ఇక వాళ్ల నాణేల కథ చూడండి. ఇవి కేవలం తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాకా దొరికాయి. దీని అర్థమేంటి? వాళ్ల వ్యాపార సంబంధాలు, వాళ్ల ప్రభావం ఎంత దూరం విస్తరించిందో మనం ఊహించుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ఈ 5 పాయింట్స్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నంబర్ 1, గొప్ప పాలకుడు ఎవరు? 2వ మాధవవర్మ. నంబర్ 2, వాళ్ల ప్రధాన వాస్తుశైలి, రాతి గుహాలయాలు. నంబర్ 3, ముఖ్యమైన గ్రంథం, జనాశ్రయ ఛందోవిచ్చిత్తి. నంబర్ 4, అధికార భాష, ప్రాకృతం నుండి సంస్కృతానికి మారింది. నంబర్ 5, బౌద్ధమతాన్ని పోషించింది ఎవరు? మొదటి గోవిందవర్మ. అంతే, ఇవి మీ వేళ్లమీద ఉండాలి. చరిత్ర అంటే కేవలం తేదీలు, యుద్ధాలే కాదు, అందులో ఇలాంటి అందమైన విషయాలు కూడా ఉంటాయి. 2వ మాధవవర్మకున్న ఈ బిరుదు చూడండి, త్రివర నగర భవనగత సుందరి హృదయనందన. వినడానికే ఎంత కవితాత్మకంగా ఉందో కదా. అంటే త్రివర నగరంలోని అందమైన యువతుల మనసులకు ఆనందాన్ని కలిగించేవాడని అర్థం. ఇది వాళ్ల పాలనలోని కళాత్మకతను, వైభవాన్ని మనకు చూపిస్తుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. విష్ణుకుండినులు వేసిన ఈ బలమైన కళాత్మక, సాంస్కృతిక పునాది వాళ్ల తర్వాత వచ్చిన చాళుక్యులు, కాకతీయుల లాంటి గొప్ప రాజవంశాలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటుంది? తెలుగునేల మీద వాళ్లు మొదలుపెట్టిన ఈ వారసత్వం ఆ తర్వాత వచ్చిన వాళ్ల కళలో, సాహిత్యంలో మనకు కనిపిస్తుందా? దీనిపై ఆలోచించండి.